అండ్ నేను మళ్ళీ వెళ్తాను చూడండి. ఆన్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక మోషన్ సెన్సార్తో వర్క్ అయ్యే లైట్ అయితే తయారు చేస్తున్నాం అనమాట. అండ్ ఇదే అది చూడొచ్చు మనకి ఎంత కాంపాక్ట్గా సింపుల్గా ఉందో. అండ్ ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుద్దంటే మన ఇంట్లో స్టెప్స్ మీద కానీ వాష్రూమ్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ మీద మనం వెళ్తున్నామంటే మనం ప్రతిసారి లైట్ వేసుకోవాల్సి వద్ది నైట్ టైం అయితేని. జస్ట్ సింపుల్గా 150 రూపీస్తో దీన్ని అవగొట్టచ్చు అనమాట దీన్ని. అండ్ దీన్ని మన ఇంట్లో మనం స్టెప్స్ మీద గట్రా ఇన్స్టాల్ చేసుకున్నామంటే జస్ట్ ఎప్పుడైతే మనం స్టెప్స్ మీద వాక్ చేస్తాం ఆటోమేటిక్గా లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ వాష్రూమ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ దీంట్లో మనం కావాల్సిన టైం అయితే సెట్ చేసుకోవచ్చు. ఎంత టైం కావాలంటే అంత టైం మనం ఎల్ఈడీని అయితే ఆన్ చేసి ఉండేయచ్చు అనమాట. అండ్ అలాంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి ఇందులోని. అండ్ వీడియోలో ఫర్దర్గా చెప్తాను. అండ్ వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి. చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ డౌట్స్ ఎందుకు వస్తాయంటే వీడియోని మీరు ప్రాపర్గా చూడలేకే డౌట్స్ అయితే వస్తాయి. అండ్ అందుకే వీడియోని అయితే మొత్తం చూడండి. నిజం చెప్పాలంటే ఈరోజు బ్లూటూత్ కార్ వీడియో రావాలి, కానీ ఆల్మోస్ట్ సగం తయారు చేసిన వీడియోని బట్ చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే నా దగ్గర ఒకటే ఆర్డర్నో ఉందన్నమాట. అండ్ ఆర్డర్నో పాడైపోయింది. అండ్ ఆర్డర్నో తెప్పించా కార్ తయారు చేయాలి. అండ్ కొంచెం టైం పడుతుంది దానికైతేని. గైస్, మీలో ఎవరైనా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఒకసారి చూడండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూస్తే ఏం లాస్ ఉండదు కదా. ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ అయితే చూడండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి. ఒక 1500 లైక్స్ క్రాస్ అయ్యేలా వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ వచ్చి మోషన్ సెన్సర్ అనమాట. అండ్ సింపుల్గా మనకి మేకర్బజార్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. అండ్ దీని పిన్ కనెక్షన్స్ అన్ని పైన డయాగ్రామ్ చూపెడుతున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ మనకు ఒక డీసీ అడాప్టర్ అయితే కావాలి. అండ్ ఇది మన ఛార్జింగ్ అడాప్టర్స్ అంతే ఇది. అండ్ ఒక బల్బ్ హోల్డరు, బల్బ్ని ఏదైతే ప్లేస్ చేస్తాం దానికోసం. అండ్ BC 547 ట్రాన్సిస్టర్ అనమాట. 548 అయినా వాడచ్చు. అండ్ ఒక రీలే అయితే కావాలి, 6 వోల్ట్ కానీ 12 వోల్ట్ కానీ ఏదైనాని. అండ్ నేనైతే బేస్ కింద పీవీసీని అయితే వాడుతున్నాను, మీరు కావాలితే కార్డ్బోర్డ్ వాడచ్చు. అండ్ కాంపోనెంట్స్ అన్నీ ఎలా ప్లేస్ చేస్తాను. అండ్ మోషన్ సెన్సార్ మనకి ఎలా టిల్ట్ అయ్యేలాగా చిన్న జుగాడ్ అయితే ఏదైనా చేయాలి. అండ్ మీకు చేసి చూపెడతాను చూడండి. అండ్ నేనైతే చూడొచ్చు మోషన్ సెన్సార్కి ఎలాగా పీవీసీ షీట్స్తో అయితే నేను ఇలా హోల్డర్ కింద తయారు చేసాను చూడొచ్చు. అండ్ ఇలా మన ఇష్టం వచ్చిన యాంగిల్లో అయితే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట దీన్ని. ఈ యాంగిల్ అయితే కంపల్సరీ ఉండాలి మనకి. అండ్ దీనికైతే వైర్స్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ మధ్యలో వచ్చి సిగ్నల్ పిన్ను, అండ్ ఫస్ట్ది వచ్చి కామన్, అండ్ లాస్ట్ది వచ్చి పాజిటివ్ పిన్ అనమాట. అండ్ పిన్ ఇందాక చూపెట్టాను మీకు డయాగ్రాము. అండ్ BC 547 ట్రాన్సిస్టర్ని ఎలా పెట్టేసి మధ్యలో టెర్మినల్కి అయితేని సిగ్నల్ పిన్ అయితే సాల్డరింగ్ చేయండి. అండ్ థర్డ్ టెర్మినల్కి అయితే నెగిటివ్ పిన్ అయితే సాల్డరింగ్ చేయండి. అండ్ పాజిటివ్ పిన్ని మనం రిలేకి అయితే సాల్డరింగ్ చేయాలి. అండ్ రిలేకి ఒక డయోడ్ కూడా వేయాలన్నమాట. IN 407 డయోడ్ అనమాట అది. అండ్ అక్కడ పాజిటివ్ టెర్మినల్కి అయితే మనం సాల్డరింగ్ చేయాలి. అండ్ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రాపర్గా చూపెడతాను నేను. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ తయారు చేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ సర్క్యూట్ అయితే చూపెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. అండ్ అదన్నీ మీకు సర్క్యూట్లోనే చూసి నేర్చుకోండి. మేము చూపెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అందుకే మీకు సర్క్యూట్ చూపెడుతున్నాను చూడండి. అండ్ మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. అండ్ సర్క్యూట్ అయితే ఇదే చూడొచ్చు. అండ్ చాలా బేసిక్ సర్క్యూట్. అండ్ ఎక్కడైతే రీలే బల్బ్ కనెక్షన్స్ ఇస్తున్నామో AC వోల్టేజ్ అయితే అప్లై అవుద్ది. చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి గైస్. ఎవరైనా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ షాక్ కొడుతుంది. అండ్ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోయింది కదా డైరెక్ట్. అండ్ నేనైతే కెమెరా వెనకాల ఉన్నాను కదా, చెయ్యి ఊపితే ఆటోమేటిక్గా ఆన్ అయింది. అండ్ మనం అడ్జస్ట్ చేసిన టైం బట్టి కాసేపటి తర్వాత అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట. అండ్ నాకైతే ఆఫ్ అయిపోయింది. అండ్ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం దీన్ని. మా ఇంట్లో ఇన్స్టాల్ చేస్తాను. గైస్, మన లైట్ అయితే అక్కడ ఇన్స్టాల్ చేశాను నేను మా స్టెప్స్ మీద. అండ్ నేను దగ్గరికి వెళ్తాను, ఆటోమేటిక్గా ఎలా ఆన్ అవుద్ది చూడండి. అండ్ ఆన్ అయిపోయింది. అండ్ మనం ఎంతసేపు దీని ముందు ఉంటే అంతసేపు ఆన్ అయిపోయి ఉంటుంది అనమాట ఇది. అండ్ ఎప్పుడైతే మనం దీని దగ్గర దూరంగా వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది చూడండి. అండ్ నేను దాన్ని అలా సెట్ చేశాను చూడొచ్చు. మన దాని రేంజ్కి దూరం వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. అండ్ దాని దగ్గర నేను ఎలా ఇన్స్టాల్ చేశానో చూపెడతానండి. అండ్ చూపెడతా. అండ్ చూడొచ్చు. అండ్ ఈ ఫస్ట్ ప్రీసెట్ వచ్చి టైంకి అనమాట, టైం డిలేది. అండ్ ఈ లైట్ ఎంతసేపు వెలుగుండాలన్నది ఈ ప్రీసెట్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ ప్రీసెట్ వచ్చి సెన్సిటివిటీ అనమాట. అండ్ ఎంత రేంజ్ ఉండాలి అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నేను కనెక్షన్స్ అన్నీ ఇక్కడ హోల్డర్ నుంచి ఇచ్చాను డైరెక్ట్. అండ్ నేను మళ్ళీ వెళ్తాను చూడండి.
ఆన్ అయింది. అండ్ మళ్ళీ వెళ్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఆన్ అయిపోద్ది. మనం ఎప్పుడైతే సెన్సార్ దగ్గరికి వెళ్తామో ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది అనమాట. చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో. అండ్ వీడియోలో మీకు ఏ పార్ట్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎవరెవరు తయారు చేయాలనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 1500 లైక్స్ గైస్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది అండ్ దాని మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బేగా నొక్కండి, ఆ లోగో పోతుంది. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి నొక్కి చూసేయండి. అండ్ ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది, ఒకవేళ మిస్ అయినట్టయితే.